చాలా బాగుందండి మూవీ. కొత్త డైరెక్టర్ అయినా డైలాగ్స్ చాలా బాగున్నాయి, కామెడీ టైమింగ్ చాలా బాగుంది, సాంగ్స్ అదిరిపోయాయి, హీరోయిన్ యాక్షన్ అదిరిపోయింది. రాజ్ తరుణ్ నిజంగా భలే ఉన్నాడే అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైం కంబ్యాక్ వచ్చారు, చాలా బాగుంది. కొత్త డైరెక్టర్ లాగే లేదు అసలు, ఫ్యామిలీ ఓరియంటెడ్, ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు. చాలా బాగుంది, అందరు యాక్టర్స్ని చాలా బాగుంది, అందరు యాక్టర్స్ డైలాగులు టైమింగ్ చాలా బాగుంది. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, బోర్ అనేదే లేదు. ఫస్ట్ హాఫ్ తర్వాత టేక్ ఏ బ్రేక్ అని అది కూడా చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఎవరో కొత్త డైరెక్టర్ లాగా అస్సలు లేదు. ఉన్నాడే మూవీలో రాజ్ తరుణ్ చూస్తే భలే ఉన్నాడే అనిపిస్తుంది, కాన్సెప్ట్ చూస్తే భలే ఉందిలే అని అనిపిస్తుంది, హీరోయిన్ చూస్తే భలే ఉన్నదిలే అని అనిపిస్తుంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూస్తే భలే ఉంది సినిమా అనిపిస్తుంది. సీరియస్గా ఫస్ట్ హాఫ్లో కామెడీ మాత్రం భలే ఉంది, సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ మాత్రం భలే ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చాలా అంటే చాలా బాగుంది. మంచి కాన్సెప్టు, నేటి యువతరం చూడాల్సిన సినిమా. మదర్ సెంటిమెంట్ ఉంది, రెగ్యులర్ రొటీన్ రోత సెంటిమెంట్ కాకుండా చాలా కొత్త కోణంలో మదర్ సెంటిమెంట్ని ఈ సినిమాలో చూపించిండు. నవ్వి నవ్వి పొట్ట చెక్కలు అయిపోతుంది, ఏడ్చి ఏడ్చి కళ్ళు నొప్పిలేస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతాం, సెకండ్ హాఫ్ అంతా ఏడుస్తాం. ఓవరాల్గా అరే ఒక మంచి సినిమా చూసినామే అని ఒక ఫీల్ తోటి బయటకు వస్తాం. రాజ్ తరుణ్ అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా చూపించినారు. ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు రాజ్ తరుణ్ చాలా ఫ్రెష్గా చాలా కొత్తగా కనబడతాడు. అండ్ హీరోయిన్ కూడా చాలా ప్లెజెంట్గా చాలా నీట్గా చాలా బాగుంది. ఓవరాల్గా డైరెక్టర్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. మారుతి గారి మార్క్, కాన్సెప్ట్ మారుతి గారిది కాబట్టి మారుతి గారి మార్క్ అయితే 100% కనిపిస్తుంది. తన మారుతి గారి సినిమాలో కామెడీ ఎంత ఉంటుందో ఈ సినిమాలో కూడా అంతే కామెడీ ఉంటుంది. ఓవరాల్గా కుటుంబం అంతా చూడదగ్గ సినిమా. భలే ఉన్నాడే, మీరు సినిమా చూడగానే ఖచ్చితంగా అంటారు భలే ఉందిలే. భలే ఉన్నాడే సినిమా నిజంగా భలే ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ అంతా నవ్వి నవ్వి బుగ్గలు నొస్తాయి, సెకండ్ హాఫ్ అంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు నొస్తాయి. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది అన్ని రకాల అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమా. ఫ్యామిలీస్, యూత్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ ప్రొఫెషన్ని ఈ సినిమా చూసిన వాళ్ళు అరే మనం కూడా ఇలాంటి జాబ్ చేస్తే బాగుంటుంది కదా అని యూత్ ఖచ్చితంగా అనుకుంటారు. ఆ రకంగా జాబ్స్ కూడా ట్రై చేస్తారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ ఉంటుందని నిజంగా హార్ట్ టచింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక రాజ్ తరుణ్ యాక్టింగ్ అయితే ఒదిగిపోయాడు అందులో, అంటే ఒక క్యారెక్టర్లో ఒదిగిపోయి అలాంటి క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా అద్భుతం. చాలా చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఫ్యామిలీస్, యూత్ అందరూ కలిసి అంటే మనం ఒక సంక్రాంతికి దసరా పండుగలకి ఎలా వచ్చి ఫ్యామిలీస్తో చూస్తామో అలా చూడదగ్గ సినిమా భలే ఉన్నాడే. ఇక దీంట్లో వచ్చేసి మీకు మ్యూజిక్ అయితే హైలైట్ ఉంటుంది, సాంగ్స్ కానీ అది కానీ చాలా బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్, అంటే ఫస్ట్ టైం హీరోయిన్ లాగా అస్సలు అనిపించలేదు, చాలా బాగుంది. ఓవరాల్గా అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా భలే ఉన్నాడే. అన్న నిజంగా చెప్పాలి అంటే రాజ్ తరుణ్ అన్న దాదాపు ఎన్నో మూవీస్ తీయచ్చు, కానీ ఈ సినిమా అయితే 100% కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన యాక్టింగ్ కావచ్చు, తను ఎంచుకున్న స్టోరీ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఫస్ట్ హాఫ్ నేను చూసినప్పుడు చాలా నవ్వుకున్నాం, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషనల్గా దాన్ని చాలా క్రియేటివ్గా తీసుకొచ్చారు. డిఓపి కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ సూపర్గా ఉందన్న మూవీ. ఖచ్చితంగా ఈ మూవీ ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావచ్చు, ప్రజెంట్ సొసైటీని అవేర్నెస్ చేయడానికి చాలా మంచి మూవీ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్ చూడొచ్చు, చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు లేడీస్ ఎలా ఉన్నారంటే ఒకటి వచ్చి ప్రెగ్నెంట్ చేసి ఇంకోటి మోసం చేసి పెళ్లి చేసుకునే విధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక తల్లి క్యారెక్టర్ అనేది చాలా గొప్పగా చూపెట్టారు డైరెక్టర్ గారు. శివసాయి వర్ధన్ గారు ఎంత అద్భుతంగా చూపెట్టారంటే ఒక అమ్మ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయే కూడా తన కొడుకుని పెంచడం కానీ తన కొడుకుని పెంచాక కూడా తను ఇంకో తప్పు చేయకుండా సొసైటీకి యూజ్ అయ్యే విధంగా ఈ మూవీ ఉంది. నిజంగా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడదగ్గ సినిమా. ప్రతి ఒక్కరు దీన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా భావించి చూసి ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఇప్పుడే చూచానన్నా, నాకైతే చాలా బాగా అనిపించింది. అది ఇప్పుడు కొత్త డైరెక్టర్ అయినా కూడా చాలా మంచిగా తీశాడు. ఫ్యామిలీతో పోయి చూడాల్సిన సినిమా ఇది. యూత్కి ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అవుతుంది. ఇది నాకు మెయిన్ ఇంట్రెస్ట్గా అనిపించింది అంటే కంటెంట్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా టైమింగ్ ప్రతిదానికి కామెడీ ప్రతిదానికి బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడాలి. డైరెక్టర్ సారు కొత్త వాళ్ళైనా కూడా చాలా బాగా తీశారు. హీరోయిన్ అయినా కూడా చాలా యాక్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అసలు కొత్త హీరోయిన్ కూడా బాగా చేసింది. అండ్ కామెడీ అండ్ ప్రతి ఒక్కటి బాగుందన్న. హీరో క్యారెక్టర్ డిఫరెంట్గా ఉందంట, కొంచెం యాక్టింగ్
ఎలా ఉందంటారు మరి? అది ఫస్ట్ మూవీ కన్నా ఇప్పుడు చాలా డిఫరెంట్, చాలా చాలా మూవీ అయితే హిట్ అన్న అంతే. చాలా చాలా బాగుంది, ఫ్యామిలీతో చూడాలి సినిమా అంతే.